మీకు అర్జెంటుగా జాబ్ కావాలనుకుంటే ఖచ్చితంగా అమెజాన్ కంపెనీకి అయితే అప్లై అయితే చేసుకోండి. ఈజీగా మీకైతే జాబ్ అనేది వస్తుంది. ప్రముఖ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ నుంచి లేటెస్ట్గా అసోసియేటివ్ జాబ్ రోల్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారో వారంలో 5 రోజులు అయితే మీరు అనేది వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో బేసిక్గా వీటికి పర్ యానం చూసుకున్నట్లయితే 2,50,000 రూపాయల నుంచి 3,10,000 రూపాయల వరకు పర్ యానం అనేది కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది కాంట్రాక్ట్ రోల్ మనకైతే జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో వీటికి సంబంధించినటువంటి బోత్ వివరాలు తెలుసుకునే ముందు ఉన్నది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినైతే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అమెజాన్ సంబంధించినటువంటి అఫీషియల్ కెరియర్ పేజీలో అయితే ఉన్నామైతే మనం ప్రజెంట్ వచ్చేసి గో ఏఐ అసోసియేటివ్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారని సో మనకు క్లియర్గా అయితే మనకైతే మెన్షన్ ఏదైతే చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు క్లియర్గా అనేది మెన్షన్ అయితే చేశారు. సో వీటికి ఎనీ గ్రాడ్యుయేట్స్ అయినటువంటి అభ్యర్థులు సో ఎవరైనా కానీ ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లికేషన్ లింక్ కూడా చాలా ఈజీగా అయితే ఉంది. అలాగే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫుల్గా ఫిలప్ అయితే చేసిన తర్వాతనే సో మీరు ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ ఆన్లైన్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మళ్ళీ ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కనెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఎవరైతే క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆన్ ది స్పాట్లోనే మనకు ఆఫర్ లెటర్ అనేది కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ జాబ్ బోర్డ్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత వచ్చేసి నౌకరీ అని మెన్షన్ అయితే చేయండి. సో పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి ఎవరైతే అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అది మేల్ అయినా ఫీమేల్ అయినా క్యాండిడేట్స్ ఎవరైనా కానీ వాళ్ళ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి. ఇంకా సిటిజన్షిప్ వచ్చేసి మనకు ఇండియా కాబట్టి ఇండియా అని మెన్షన్ అయితే చేయండి. ఇంకా డిజేబిలిటీ అడుగుతున్నారు అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఉంటే ఎస్ అని మెన్షన్ చేయండి, లేని వాళ్ళు నో అని మెన్షన్ చేసేయండి. తర్వాత వచ్చేసి క్యాండిడేట్కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అని మెన్షన్ అయితే చేయాలి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ మీరు ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అంటే మనకు లాస్ట్ ఫైనల్ ఇయర్ అవుతుంది కదా, ఆ ఫైనల్ ఇయర్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిందో ఆ ఇయర్ ఎడ్యుకేషన్ టైపు అలాగే మీరు డిగ్రీ ఏదంతా క్వాలిఫై అయ్యారో ఇన్కేస్ బీకామ్ బీఎస్సీ తర్వాత ఏవైతే ఎంబీబీఎస్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అని మెన్షన్ చేయాలి. సో ప్రీవియస్గా ఏదైనా కంపెనీలో వర్క్ చేసి ఉంటే ఆ డీటెయిల్స్ మెన్షన్ అయితే చేయండి, లేదంటే మెన్షన్ అయితే చేయొద్దు, ఎటువంటి అవసరం అయితే లేదు. ఇంకా అదర్ డీటెయిల్స్ వచ్చేసి ఖచ్చితంగా మీరు మెన్షన్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు ఇక్కడ సబ్మిట్ అనే అప్లికేషన్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ముందు సబ్మిట్ చేసే ముందు ఒక చిన్న వినండి, ఖచ్చితంగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసే ముందు ఇన్కేస్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి రెజ్యూము అండ్ అట్రాక్టివ్ ఉన్నటువంటి రెజ్యూమ్ అనేది మెన్షన్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఫోటో అని మెన్షన్ అయితే చేయాలి. క్యాండిడేట్ ఫోటో క్లియర్గా ఉన్నట్టుగా మెన్షన్ అయితే చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్ మెన్షన్ అయితే చేసిన తర్వాత సబ్మిట్ అనే అప్లికేషన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకైతే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి నేను చెప్పినటువంటి ఆన్లైన్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ కనెక్ట్ చేసిన తర్వాత ఆఫర్ లెటర్ అనేది కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి.